రాష్ట్ర ప్రజలకు ఏమైనా అర్థమైందండి? రాష్ట్ర ప్రజలకి ఉప ముఖ్యమంత్రి మాట్లాడేది ఏమైనా అర్థమైందా? నాకైతే ఒక్క ముక్క అర్థం కాల. అంత రాష్ట్రం అంటాడు, గిల్ట్ వచ్చిందంటాడు, క్రాక్ చేశారంటారు, మనోహర్తో మాట్లాడానంటాడు, గత ప్రభుత్వంలో తెలిసిందంటాడు, ధనాత్మ ధర్మానికి రక్షణ బోర్డు ఉండాలంటాడు. వాట్ యు ఆర్ స్పీకింగ్ మిస్టర్ డిసిఎం? అరే ఏమైనా మాట్లాడేదానికి శుద్ధి ఉందా? అసలు మాట్లాడితే ఏమైనా కనెక్టివిటీ ఉందా? మైండ్ ఇస్ ఇండెక్స్ ఆఫ్ యువర్ ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ యువర్ మైండ్. మీ ఫేసే ఇండెక్స్ చేస్తుంది మీ మాటల్ని. వర్డ్స్ ఆర్ నౌ ఇండికేటింగ్ యువర్ యాక్షన్స్, వర్డ్స్ ఆర్ ఇండికేటింగ్ యువర్ గిల్ట్. నేను ఎందుకు డ్రెస్ వేసుకొని దీక్ష చేశాను అంటే అందరు నాకు ట్యాగ్ చేస్తున్నారు, ఏదో అనుకున్నాను, చేద్దాం అనుకున్నాను తప్ప స్పష్టమైన ఒక్క మాట ఉందా? నేను మాట్లాడే దాంట్లో ఒక 10% స్పష్టత అయినా ఉంటుందేమో. అరే స్పష్టత లేకుండా 28 నిమిషాలు అసెంబ్లీలో మాట్లాడటం అంటే ఎంత గొప్ప గ్రేట్ అంటే, ఒలియల సినిమాలోనే ఎక్కడో ఆలీ మాట్లాడతాడు, మాట్లాడే భాష ఏందో అర్థం కాదు, బ్రహ్మానందం ఏమో నెత్తికేసి కొట్టుకుంటా ఉంటాడు, నువ్వు మాట్లాడేది హిందీయా తెలుగా ఏం భాషరా నాయనా, నువ్వు మాట్లాడేది అర్థం కాలేదంటే చాట. చివరికి ఆలీ మాట్లాడే భాష ఏందో అర్థం కాక బ్రహ్మానందానికి ఉద్యోగానికి రిజైన్ చేసి వెళ్ళిపోతాడు. 5.5 కోట్ల మంది ప్రజలు మీరు మాట్లాడే భాష అర్థం కాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఓటేయటమే మర్చిపోతారు రేపు పొద్దున. ఎవరికి ఓటేసామో అర్థం కాదు, మాట్లాడే భాష ఏందో అర్థం కాదు, ఏం చెప్పాలనుకుంటున్నారో అర్థం కాదు, ఏం ఎలిగేషన్ చేయాలనుకుంటున్నారో అర్థం కాదు, ఏం వే ఫార్వర్డ్ చేయాలనుకుంటున్నారో అర్థం కాదు. అలీ మాట్లాడినట్టు చాట, చివరికి వచ్చేటప్పటికి కల్తీ. ఈ మాట తప్ప మరో ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి ఒక్క మాటలో అయినా స్పష్టత ఉందా? రాష్ట్ర ప్రజలు గమనించమని కోరుతున్నా. ఎందుకు స్పష్టత లేదు అంటే, వీళ్ళ ఎలిగేషన్లో స్పష్టత లేదండి, ఫౌండేషన్లో స్పష్టత లేదండి. వీళ్ళు ఏమనుకున్నారంటే మొదటిసారి ఏమైంది, మన ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి, నేను ఉప ముఖ్యమంత్రి, నా వెనకేమో లక్షల మంది గొర్రె మంది ఈ పవన్ కళ్యాణ్ స్టాఫ్ ఫ్యాన్స్ వీళ్ళందరూ నేను ఏం చెప్పినా నమ్మేస్తారు. 45 సంవత్సరాల చరిత్ర ఉంది, 164 సీట్లోనే ఎవడైనా నాకు డప్పు కొడతాడు. మనకి ఏబిఎన్ ఉంది, TV5 ఉంది, మహా టీవీ ఉంది, ఈనాడు ఉంది, ఆంధ్రజ్యోతి ఉంది. అరే మనం రాసిందే రాత, పాడిందే పాట, పాడిపల్ల రామదాస్ అని ఏమి రాసినా ఏమి చేసినా మనల్ని క్యారీ చేయడానికి మన మీడియా ఉంది, మన కార్యకర్తలు ఉన్నారు, మన సోషల్ మీడియా ఉంది, మన నారా లోకేష్ ఆధ్వర్యంలో నడిచే ITDP ఉంది. ఏంటి కాలేంద్ర కొట్రా ఎత్ర రమణ లోడ్ అనగానే పవన్ కళ్యాణ్ లవో అని లోడ్ ఎత్తేసి ఏమైపోయింది, చివరికి తిరుమల లడ్డూలో కల్తీ అని జరిగిన తర్వాత చివరికి నాలాంటోడు లేకపోతే వైసీపీలో కాస్త మాట్లాడేవాళ్ళు బయటకు వచ్చి, సార్ అంతా బాగానే ఉంది కానీ లడ్డూ కల్తీ అనేది శాంపిల్ డ్రా చేసింది మన ప్రభుత్వంలోనే కదా సార్ అనగానే గప్చుప్ సంబార్బుడ్డి అర్థమైపోయింది. అమ్మని అమ్మ ఎక్కడో తేడా జరిగిందే, నిజమే కదా, ప్రభుత్వ హయాంలోనే కదా లిఫ్ట్ చేసింది శాంపిల్, మరి మన ప్రభుత్వ హయాంలో లిఫ్ట్ చేస్తే 2019-24 తప్పు జరిగిందని ఎలా అనగలం? అర్థం కాల. మకాలు మొత్తం మాడిపోయింది, బాణం చేతిలో నుంచి వెళ్ళిపోయింది, వెనక రాదు, బాణం వెళ్ళిపోతా ఉంది, ఎవరిని గుచ్చుకుంటుందో తెలియదు, గుచ్చుకొని ఆగుద్దేమో బాణం వెనక్కి లాగుదామని పరిగెడుతున్నారు దాని వెనక. మరి ఫోర్స్గా బాణం వదిలేరు, ఆగట్లేదు, బాణం వెళ్ళిపోయి ఎక్కడ గుచ్చుకుందా అంటే ఊరు పెట్టింది ఒకళ్ళకైతే వెనక్కి తిరిగి అడిదిరిగి వచ్చి హెరిటేజ్ గుచ్చుకుంది. అది లడ్డూ లేని చోట కల్తీ లేని చోట అభూత కల్పన క్రియేట్ చేసి రాష్ట్ర ప్రజలు ఎమోషనల్గా వెంకటేశ్వర స్వామి మీద ప్రసాదం మీద దుర్మార్గంగా ప్రచారం చేయాలి అనుకుంటే ఊరుకుంటారా? కోర్టులు ఊరుకుంటాయా? న్యాయస్థానాలు ఊరుకుంటాయా? నేను ఇంతకుముందే చెప్పిన ట్రూత్ ఈజ్ ఆల్వేస్ ట్రూత్ వెన్ ఎంటైర్ ఎవ్రీబడి స్టూడ్ అగెన్స్ట్ ఇట్. False is always false when entire world stood for it. ముస్లిమ్స్కి, క్రిస్టియన్స్కి, హిందువులకి కులమతాల చిచ్చు రేపి రాజకీయ చలిమంట కాల్చుకోవడానికి ఉపయోగపడుతుంది. రాజకీయ ప్రయోజనాలకి చట్టం ముందు నిలబడే కేసులు కాదు ఇవి. అసెంబ్లీలో నిన్న చర్చ పెట్టినందుకు కాను, అసెంబ్లీలో నిన్న మీరు మాట్లాడిన 28 నిమిషాలు కాను ఇది పనిష్మెంట్ మీకు. ఈ ప్రెస్ మీటు రాష్ట్ర ప్రజలకి మరొక్కసారి వాస్తవాలు చెప్పడానికి ఇది ఒక పనిష్మెంట్. ఇంకా మీరు లాగినంత వరకు నేను లాగుతూనే ఉంటాను, నేను వస్తూనే ఉంటాను. అండ్ ఇంకోటి మీకు నారా లోకేష్ గారు ఒకటి చెప్పాలి. నారా లోకేష్ గారు టీడీపీ కార్యకర్తలకి ప్రొఫెసర్ నాగేశ్వర లాగా నాకు ఫోన్లు చేపించి గొడవలు పెట్టి తిట్టిచ్చి బెదిరిస్తే నారా లోకేష్ ఆర్ ITDP ఆర్ TDP కార్యకర్తలకు చెప్తున్నా, ప్రొఫెసర్ నాగేశ్వర్ లాగా నారా లోకేష్ గారు ఇదిగోండి మొబైల్ నెంబర్ నుంచి నన్ను తిడుతున్నారండి, నన్ను చంపేస్తామంటున్నారండి, నన్ను ఇంకోటి చేస్తున్నారంటున్నారండి, లడ్డూ గురించి మాట్లాడతావా, చంద్రబాబు నాయుడు గురించి కేసులు వేస్తావా, ఆడపిల్లల గురించి మాట్లాడతావా, నన్ను తిడుతున్నారండి, ఒకసారి వీళ్ళని చూడండి, వీళ్ళది ఏదో పరిష్కారం చేయండి అని అనుకుంటున్నావేమో. నెవర్. నారా లోకేష్ మైండ్ ఇట్, నెవర్ ఎవర్ ఐ విల్ డూ ఇట్. ఈవెన్ మీ తెలుగుదేశం కార్యకర్తలు రోజుకు 100 కార్యకర్తలు 1000 కాల్స్ చేసినా ఐ నెవర్ కంప్లైంట్. నెంబర్ 1. నెంబర్ 2,
పోలీసుల దగ్గరికి వెళ్ళి సార్ నా ప్రాణహాని ఉంది, నన్ను చంపేస్తామంటున్నారు, బెదిరిస్తామంటున్నారని రక్షణ కల్పించిందని నేను అడుగుతాను అనుకుంటారేమో. నెవర్ డూ ఇట్. ఐ విల్ నెవర్ డూ ఇట్. మీరు ఎంత బెదిరించినా బెదిరించండి, మీరు ఎంత తిడుతున్నా తిట్టండి, మీరు ఎన్ని కాల్స్ చేసినా చేయండి, ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క వర్డు, ప్రతి ఒక్క నెంబరు ఈ డైరీలో రికార్డ్ అయి ఉంటుంది. ఎవ్రీ డాగ్ హ్యాజ్ ఎ డే. ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది. ఎవ్రీ డాగ్ హ్యాజ్ ఎ డే. జడా శ్రవణ్ కుమార్ అంటే జగన్మోహన్ రెడ్డి చాలా మంచోడు అనిపిస్తా. డోంట్ వరీ, మాకు ఒకరోజు వస్తుంది. మీ కార్యకర్తలు మాట్లాడిన ప్రతి మాట, మీరు బెదిరించిన ప్రతి బెదిరింపు ఈ రాజ్యాంగం అనే బుక్లో ఉంటుంది సార్. మీరు ఎంతగా బెదిరిస్తే, ఎంతగా థ్రెటన్ చేస్తే అంత రెచ్చిపోయే వ్యక్తినే కానీ సరెండర్ అయ్యే వ్యక్తినైతే కాదు. ఎందుకంటే ఐఎమ్ ఏ ఫాలోవర్ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈ దేశానికి రాజ్యాంగం అందించి కాంగ్రెస్ పార్టీని గడగడలాడించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏకైక వ్యక్తిగా ఈ ప్రపంచంలో, ఈ దేశంలో ఎదురోడి నిలబడి, కాంగ్రెస్ పార్టీకి కూడా ఎదురోడి నిలబడినటువంటి ఒక ధైర్యశాలి, ఆశయాలతోటి రాజకీయాలు చేస్తున్న నేను బెదిరిపోతాను, పారిపోతాను, భయపడిపోతాను అనుకుంటాం మీ పిచ్చి పొరపాటు. మీ కార్యకర్తలకు వార్నింగ్ ఇచ్చుకోండి. ఎవరు కార్యకర్తలు ఎవరు ఫోన్లు చేసి ఎవరు బెదిరించి ఏం చేసినా, ఇంక్లూడింగ్ మీ అధికార ప్రతినిధులకు కూడా చెప్తున్నా, ఫ్యూచర్ చాలా భయంకరంగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. రాష్ట్ర ప్రజలు ఒక్కసారి ఈ విషయాలన్నింటినీ కూడా గమనించుకొని ఈ లడ్డు మీద వీళ్ళు చేస్తున్నటువంటి రాద్ధాంతాన్ని మీరు సహృదయంతో అర్థం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీడియా సోదరులు ఎవరైనా ప్రశ్నలు అడగాలి అనుకుంటే యు ఆర్ వెల్కమ్. ఎన్డీడీపీ ఏమంటుందంటే అండి, అసలు ఈ రిపోర్ట్కి మాకు సంబంధం లేదు, మీరు ఏదైతే రిపోర్ట్ ఇవ్వమని రాసి ఇచ్చారో అదే ఇచ్చాం మేము, ఇది ఏ ఎవిడెన్స్ కింద వాడటానికి లేదు, ఏ మీడియాలో పబ్లిష్ చేయడానికి లేదు, ఏ విధంగానూ దీంట్లో మాట్లాడటానికి లేదు, ఇది మాకు సంబంధం లేని అంశం, ఇది మీరు ఇచ్చినటువంటి రిపోర్ట్లో మీరు ఏదైతే ఉందో అదే ఇచ్చాము, ఈ రిపోర్ట్లో శాంపిల్ మేము తీయలేదు, ఈ రిపోర్ట్లో మేము టెస్టే చేయలేదు, కాబట్టి ఈ రిపోర్ట్ మాకు సంబంధం లేదు అని ఇచ్చిన ఎన్డీడీపీ ఇచ్చినటువంటి డిక్లరేషన్ ఇది. కావాలంటే నేను ఇది మీడియాకి సర్క్యులేట్ చేస్తాను, మీరు చూడండి. సరే, వారు క్లెయిమ్ చేసుకుంటే చేసుకోవచ్చేమో, భగవంతుడు నాతో మాట్లాడించాడు, లేకపోతే త్రివిక్రమ్ స్క్రిప్ట్ రాసిస్తే మాట్లాడించాడు, రకరకాలుగా చెప్పుకోవచ్చు, అదే నేనేం తప్పనటంలా. కానీ భగవంతుడు మాట్లాడించడానికి ఒక పవన్ కళ్యాణే దొరికాడా ఈ దేశంలో? పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి చేతే మాట్లాడించాలని శ్రీ వెంకటేశ్వర స్వామి అనుకున్నాడా? నాకైతే తెలీదు. భగవంతుడు ఏం మాట్లాడించాలనుకున్నాడు, భగవంతుడు ఏం మాట్లాడమన్నాడో, ఈయనేం మాట్లాడాడు అనేది శ్రీ వెంకటేశ్వర స్వామి చూసుకుంటారు, అది మనకు సంబంధం లేనటువంటి అంశం. సార్, రాజమండ్రిలో కల్తీ పాలు కాదు, రాష్ట్ర వ్యాప్తంగా హెరిటేజ్ నుంచి లేకపోతే కొన్ని సంస్థల నుంచి వస్తున్నటువంటి పాలు పూర్తిగా కల్తీ. కానీ ప్రభుత్వాలు వాటిని ఇగ్నోర్ చేస్తున్నాయి, వాళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి, వాళ్ళ బిజినెస్లు పెంచుకోవడానికి. నేను చూడండి, కల్తీ నెయ్యి వ్యవహారం ఎందుకు వచ్చింది బయటికి? ఇందాపూర్ డైరీకి 658 రూపాయలకి కేజీ నెయ్యి ఇవ్వటానికి అదొక రూట్ కాజ్. ఇందాపూర్ డైరీకి ఇచ్చిన తర్వాత ఇందాపూర్ డైరీకి రేపొద్దున నెయ్యి సప్లై చేసేది ఇండైరెక్ట్గా ట్యాంకుల్లో నుంచి హెరిటేజ్. అంటే ఇందాపూర్ డైరీకి కాంట్రాక్టు, సప్లై మాత్రం హెరిటేజ్ నుంచి ఇందాపూర్కి వెళ్తుంది, ఇందాపూర్ నుంచి మనకు వస్తుంది. ఇప్పుడు ఇక్కడ స్వచ్ఛత, ప్యూరిటీ, అద్భుతమైనటువంటి నెయ్యి అని యాక్సెప్ట్ చేస్తారు. సో దీనివల్ల చంద్రబాబు నాయుడు గారు ఈ వెంకటేశ్వర స్వామి మీద వేసినటువంటి అపవాదు వల్ల లబ్ధి పొందింది ఎవరు? హెరిటేజ్. అందుకని వెంకటేశ్వర స్వామి బాణం వేస్తే వెళ్ళిపోయి హెరిటేజ్ గుచ్చుకుంది. షేర్ వాల్యూ ఎంత పడిపోయింది చూడండి, వేల కోట్ల రూపాయల నష్టం. నాకు తెలిసి ఈ పందా ఇలా కొనసాగుతూ పోతే ఈ హెరిటేజ్ డైరీ సేల్స్ కంప్లీట్గా పడిపోతాయి. వాళ్ళ ఆర్థిక మూలాలు కూడా రేపొద్దున శ్రీవారిని వారితో పెట్టుకున్నందుకు రాజకీయంగా నష్టపోతారు, ఆర్థికంగా నష్టపోతారు, సామాజికంగా నష్టపోతారు, మానసికంగా ఆల్రెడీ నష్టపోతున్నారు. థ్యాంక్ యూ.
సార్ ఇప్పుడు నందిని నెయ్యి మొన్నటిదాకా సప్లై చేసినటువంటి శ్రీవారికి 450 రూపాయలండి, ప్యూర్ నెయ్యి అన్నారు. అదే రెలవెంట్ టైంలో 800 రూపాయలు హెరిటేజ్ అమ్మిందండి. నందిని 450 రూపాయలకి శ్రీవారికి చేస్తుంటే హెరిటేజీ 800 రూపాయలకి అమ్ముతుంది. ఏది ప్యూర్ నెయ్యి? ఎవరో కొంతమంది అన్నట్టుగా డైరెక్ట్గా ట్యాంకర్లో నుంచి నెయ్యి వెళ్తుంది కాబట్టి ప్రొడక్షన్ ఖర్చు ఉండదు, శాంప్లింగ్ ఖర్చు ఉండదు, ప్యాకింగ్ ఖర్చు ఉండదు. సో హెరిటేజ్ అనేటువంటిది ప్యాకింగ్ ఖర్చు, మ్యానుఫ్యాక్చరింగ్ ఖర్చు, జిఎస్టీలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి, ప్యాకింగ్ ఖర్చు, మ్యానుఫ్యాక్చరింగ్ ఖర్చు, రవాణా ఖర్చు ఉంటుంది కాబట్టి 800 రూపాయలకు అమ్ముకుందంటే 450 రూపాయలకి నందిని నెయ్యి తిరుమలకి సప్లై చేస్తున్న నెయ్యి ప్యాకేజీలతోనో మ్యానుఫ్యాక్చరింగ్తోనో కలిస్తే మ్యాక్సిమం ఇంకొక 50 రూపాయలు 100 రూపాయలు పెరుగుతుంది, అంతేనా? సో హెరిటేజ్ ఎంతకు అమ్మాలి? ప్యూర్ నెయ్యి 450 రూపాయలకి వస్తుందంటే హెరిటేజీ 450 నుంచి ఇంకో 550 రూపాయలకు అమ్ముకోవటం నామినల్గా సందం. 800 రూపాయలు అమ్ముతారా? అంటే అబ్నార్మల్ కాస్ట్ కదా. మరి హెరిటేజ్ నెయ్యి ప్యూర్ నెయ్యా, నందిని సప్లై చేసేది ప్యూర్ నెయ్యా? సో ఇప్పుడు రేపొద్దున ఇందాపూర్ 650 రూపాయలకి ఏదైతే సప్లై చేస్తుందో దీంట్లో కూడా కల్తీ ఉంటుంది. ఎందుకు అంటే ఈ నెయ్యి తయారయ్యేది రేపొద్దున హెరిటేజ్లో తయారయ్యే నెయ్యి ఇందాపూరుడికి డెలివరీ అయ్యి ఇందాపూర్ నుంచి తిరుపతికి వస్తుంది. ఇది కాన్స్పిరసీ. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా శ్రీవారి ప్రతిష్టను దెబ్బతీసేదానికి కుట్ర దేనికి అంటే ఇందాపూర్కి హెరిటేజ్కి ఆర్థిక లోపాలు చేకూర్చడానికి అనేది స్పష్టమైంది. రాష్ట్రంలో ప్రజలకి ఒక క్లారిటీ వచ్చింది, ప్రజలు దాని మీద చర్చించుకుంటున్నారు. ఇంకా దీని మీద పెద్దగా ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఏముంది? అందుకోసమని ఈ రాద్ధాంతం అంతా. హెరిటేజ్ని ఎందుకు బయటకు లాగుతారు? హెరిటేజ్ ఎందుకు వచ్చింది ఈ సంస్థలోకి అంటే, మీ హయాంలో శాంపిల్స్ డ్రా చేస్తే గత ప్రభుత్వం రాలేదా? అలాగే హెరిటేజ్ కూడా వస్తుంది.